ప్రజా సమస్యల గురించి అసెంబ్లీలో ఏం చెప్పాలి, ప్రజలు 11 స్థానాలకు ఎందుకు పరిమితం చేశారనేది ఒకసారి ఆలోచించుకోండి. మీరు అసలు అసెంబ్లీలో మీరు మాట్లాడిన భాష, మీ ఎమ్మెల్యేలు మంత్రులు ఆనాడు ఉన్నటువంటి వ్యక్తులు మాట్లాడిన భాష నీచమైన భాష. దానికి ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చిరుమందహాసం, వికటాటహాసాలు అవన్నీ ప్రజలు గమనించే ఈ రోజు మిమ్మల్ని ప్రజలు చిత్కరించుకున్నారు. ఆ భాష ఏదైతే ఉందో అవన్నీ కూడా మంచి భాష. ఈ రోజు లోకేష్ మండల సాక్షిగా మాట్లాడిన ఒక మహిళ వరదు కళ్యాణి గారికి సమాధానం చెప్తూ పీకుడు భాష మాట్లాడే మంచి భాష, అద్భుతమైన భాష. గ్రాంధికం మాట్లాడారు ఆయన. సార్ మీరు ఈ రోజున మాట్లాడాల్సి వచ్చిన పరిస్థితుల్లో ఉన్నారు. శేఖర్ రెడ్డి గారు మీరు చెప్తే వినే పరిస్థితుల్లో మేము ఉన్నాం. మీ కొడాల నాని గారు, వల్లభనేని వంశీ గారు, లేకపోతే రోజా గారు. జనసేనలో ఉన్నటువంటి నాగబాబు గారికి అవకాశం రాలేదు. ఆయన అవకాశం వచ్చినా అలా మాట్లాడే వ్యక్తి కాదు. కానీ మీరు లోకేష్ బాబు గారు మాట్లాడారు కాబట్టి పీకుడు భాష, మీరు చప్పట్లు కొట్టండి. చప్పట్లు కొడుతున్నారు అప్పుడు ఒక్క అంటున్నారు మీరంతా. అప్పుడు సార్ ఒక్క నిమిషం సార్ బ్రహ్మనాయుడు గారు సార్, నేను బేసికల్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న వ్యక్తి ఓడిపోయినప్పటి నుంచి కూడా సార్ ప్రెస్ మీట్ పెట్టి దాదాపుగా 2.5 గంట పాటు ప్రతి సమస్యని ఆధార సహితంగా ఆధారాలు చూపెడుతూ ఆయన మాట్లాడడం జరుగుతుంది. అయితే ప్రభుత్వాన్ని ఎండగట్టడం జరుగుతుంది సార్. గత 16 నెలల్లో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ప్రెస్ మీట్ కి ఏ ఒక్క ఆధార సహితంగా సార్ డాక్యుమెంటల్ ప్రూఫ్ చూపిస్తూ ఆయన అడిగిన ఏ ఒక్క ప్రశ్నకైనా వీళ్ళు సమాధానం చెప్పగలిగారా? సూటిగా అడుగుతున్న సమాధానం చెప్పగలిగారా? ఆయన ఏ ప్రశ్న అడిగినా వివేకానంద రెడ్డి గారి మర్డరు, తల్లి చెల్లి భారతి మేడం గారిని తీసుకొస్తారు సిగ్గు లేకుండా, నిస్సిగ్గుగా. మీ ఇంట్లో వాళ్ళేనా? ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు వివేకం సినిమా తీశారు, భారతి మేడం గారి క్యారెక్టర్ ఏం చేశారా? అమరావతి ఫైల్స్ సినిమా తీశారు, భారతి మేడం గారిని ఏం చేశారా? 2 పత్రికలు, అవి పత్రికలు పట్టిన పేడ. భారతి రెడ్డి గారి గురించి నీచంగా రాస్తారు. అది అయిపోయిన తర్వాత భారతి మేడం గారు చేసేస్తే మళ్ళీ చివరిలో ఎక్కడ వెనకల్లా చిన్న ఇంత ఎడ్డింగ్ వేస్తారు సార్. ముందు రోజు మాత్రం బ్యానర్ ఎడ్డింగ్ సవరణ భారతి రెడ్డి గారి ఈవిడ కాదు అని వందలాది మేం పేజ్లు. ఐటీడీపీ లోకేష్ ఆధ్వర్యంలో భారతీ మేడం గారి క్యారెక్టర్ ని మేము ఏ రోజైనా స్కిల్ కేసులో చంద్రబాబు నాయుడు అనే ఒక వ్యక్తి అరెస్ట్ అయితే మేము ఏ రోజైనా భువనేశ్వరి గారు పగ్గాలు చేపడుతున్నారు, బ్రాహ్మణి గారు పగ్గాలు చేపడుతున్నారు అని చెప్పి మేము మాట్లాడామా? మా సంస్కారం ఈ రోజు మీకు అధికారం ఉంది కదా అని చెప్పి ఎన్నాళ్ళ నుంచి ఆ భారతీ రెడ్డి గారు మేడం గురించి మాట్లాడేది మీరు. వివేకం అనే సినిమా ఎవరైనా తీసింది? అమరావతి ఫైల్స్ ఎవరైనా తీసింది? భారతీ రెడ్డి గారికి అక్రమ సంబంధాలు అంటగడుతూ సినిమాలు తీసింది ఎవరైనా? మీరు కాదా? మీరు ఈ రోజు ఆడవాళ్ళ గురించి, తల్లుల గురించి, స్త్రీల గురించి మాట్లాడతారా? సిగ్గు లేదా? రేపు అధికారాలు మారవా? మారినప్పుడు మీ ఇంట్లో ఆడవాళ్ళని తీసుకొస్తే ఇలాగే ఒప్పుకుంటారా? జగన్మోహన్ రెడ్డి గారి నోటి నుంచి ఏ రోజైనా స్త్రీలను అవమానించడం చూసారా? ఎవరినైనా ఇలా సినిమాలు తీపడం చూసారా? ఇలా ఆడవాళ్ళ మీద రాపించడం చూసారా? ఆగండి సార్, రామ్ గోపాల్ వర్మ గారు సినిమాలు తీశారు, బ్రహ్మణి గారికి భువనేశ్వర్ గారి క్యారెక్టర్ అసోసియేట్ చేశారా? అక్రమ సంబంధాలు అంటగట్టారా? ఛాలెంజ్ చెప్పండి. సో ఇలా కాకుండా లోకేష్ గారి క్యారెక్టర్ దిగజార్చలేదా సార్? నేను మీ ఛానల్ ద్వారా చాలా మందికి చెప్తున్నాను సార్, ఎవరెవరైతే గుర్తుపెట్టుకోండి సార్, ఎవరెవరైతే పత్రికా అధినేతల దగ్గర నుంచి మంత్రుల దగ్గర నుంచి అందరికీ చెప్తా ఉన్నాం, ఎవరెవరైతే మా నాయకుడు సతీమణి గారు అయినటువంటి భారతీ రెడ్డి గారి క్యారెక్టర్ ఈ రోజు అసోసియేట్ చేస్తున్నారో, అధికారాలు కాలచక్రం గిర్రం తిరిగిన రోజు చాలా తప్పు. అది ఎవరు మాట్లాడినా వాళ్ళు దానికి ఖచ్చితంగా పరిహారం అనుభవిస్తారు. రైట్, అందులో నో డౌట్. నేనైతే అసలు ఎంకరేజ్ మహిళల గురించి ఎవరు మాట్లాడినా వాళ్ళు ఖచ్చితంగా అనుభవిస్తారు. గతంలో మాట్లాడారు, ఇప్పుడు అనుభవిస్తున్నారు. ఇప్పుడు మాట్లాడితే